ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. రేవంత్ రెడ్డిని కలిసిన నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ. తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో చేరాలని బెనర్జీ ఆహ్వానం. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిపై దాడి. జేమ్స్ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి దాడి చేసిన దుండగులు. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని జూన్ 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ. తెలంగాణలో రాబోయే 3 రోజుల పలుచోట్ల భారీ వర్షాలు. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు. సెక్రటేరియట్ వద్ద ఇజ్రాయెల్ జెండాను తొలగించిన యువకుడు. 2 సెకండ్ల కింద కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు. కూటమి ఆధ్వర్యంలో వైజాగ్లో నేడు తీరంగా ర్యాలీ. సాయంత్రం 4 గంటలకు బీచ్ రోడ్లో ర్యాలీ. త్వరలో కొత్త 20 నోట్లను విడుదల చేయనున్న ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో విడుదల. ఆపరేషన్ మొదట్లోనే పాక్కు సమాచారం అందించడం నేరమన్న రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ కేంద్ర విదేశాంగ శాఖ. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన ఏపీ మంత్రి నారా లోకేష్. కుటుంబ సమేతంగా వెళ్లి మోడీని కలిసిన లోకేష్. నీట్ యూజీ 2025 ఫలితాల విడుదలకు బ్రేక్. మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులు. పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య. 3వ దశలో సాంకేతిక సమస్యను గుర్తించిన ఇస్రో. భారత్ పాక్ సరిహద్దుల దగ్గర టెన్షన్. నేటితో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం. కేంద్రంపై సీఎం స్టాలిన్ తీవ్ర ఆరోపణలు. నిధుల నిలిపివేతపై సుప్రీంను ఆశ్రయిస్తానని వెల్లడి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు. నగదు అక్రమణ చలామణి నిరోధక చట్టాన్ని సవరించాలని వ్యాఖ్య. మిస్ వరల్డ్ స్పోర్ట్స్ విజేతగా ఎస్తోనియా భామ. స్వర్ణం గెలుచుకున్న ఎలిస్ రామ్డాల్. ప్రపంచానికి మనమేంటో చూపించామన్న మోహన్ భగవత్. మనం మరింత శక్తివంతంగా ఉండాలని హితువు. ఈస్టర్న్ నావల్ కమాండర్ అధికారుల పర్యటన. 2వ రోజు కొనసాగుతున్న రక్షణ శాఖ కార్యదర్శి టూర్. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్. పాకిస్తాన్ కోసం జ్యోతి గూఢాచారం చేస్తున్నట్లు గుర్తింపు. బ్రిటన్ ప్రధానిపై రష్యా ఫైర్. శాంతి చర్చల్లో బ్రిటన్కు సంబంధం లేదని స్పష్టం చేసిన రష్యా.
అమెరికాలో టోర్నాడో బీభత్సం, కెంటకీలో 14 మంది, మిస్సౌరీలో 7 మృతి. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆసుపత్రి, సౌదీ అరేబియాలో రోగులకు కృత్రిమ మేధతో వైద్య పరీక్షలు, చికిత్స. లుఫ్తాన్సా విమానంలో 10 నిమిషాల పాటు పైలట్ లేని ప్రయాణం, కెప్టెన్ వాష్రూమ్లో ఉన్నప్పుడు కో పైలట్ అపస్మారక స్థితిలోకి. చిన్నస్వామిలో కోహ్లీకి అపూర్వ నీరాజనం, నెంబరు 18 జెర్సీలతో అభిమానుల కోలాహలం. ప్లే ఆఫ్ రేస్ నుంచి కోల్కతా అవుట్, వర్షం కారణంగా నిన్న ఆర్బీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రద్దు.